అవుతుంది కేసు పెట్టి మా హస్బెండ్ మ్యారేజ్ అయ్యాక. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. కేసు పెడితే ఎక్కడ కూడా నాకు సరిగా పట్టించుకోలే, ఏవి ఎవిడెన్స్ లేవని. నాకు ఇక్కడ సెక్కి సెంటర్ లో కూడా వచ్చాను, అక్కడ కూడా నాకు ఏం న్యాయం జరగలేదు. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చాక కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు చేసే కాడికి. దాని తర్వాత నేను మియాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. మళ్ళీ వెళ్తే వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు, మ్యారేజ్ అయినట్లు సర్టిఫికేట్ తీసుకురా అన్నారు. వాళ్ళు వచ్చి కూడా అక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి కూడా మా ఇంటి దగ్గర ఇన్క్వైరీ చేశారు, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారని. వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అబ్బాయి బెంగళూరు జాబ్ వచ్చిందని ప్రాపర్స్ మీద వెళ్ళాడు, వస్తుండే పోతుండే అని కూడా చెప్పారు. ఫస్ట్ ఇక్కడే ఉండేటోడు, జాబ్ వచ్చిందని అక్కడికి వెళ్ళారని మా ఇంటి ఓనర్స్ కానీ ఆ ఉన్న గల్లీలో అందరూ కానీ చెప్పారు. చెప్పాక అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే అని నాకు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అక్కడ కూడా చెప్పారు వాళ్ళు. కానీ ప్రూఫ్ అయితే కంపల్సరీ కావాలి, తాళి కట్టినట్టు ఒక వీడియో అయితే ఉండాలి, లేకపోతే సర్టిఫికేట్ అయినా ఉండాలి, అది ఉంటేనే కోర్టులో చెల్లుతుందని వాళ్ళు అన్నారు. అన్నాక ఆయన రాసిన నాకు ఒక పోలీస్ స్టేషన్ ముందు ఒకసారి బాండ్ పేపర్ రాశాడు. అక్కడ కేసు అయ్యాక నేను నీతో ఉన్నట్టుగా బాండ్ పేపర్ రాస్తున్నా రాధిక. కేసు అయ్యాక సుమన్ టీవీకి వెళ్ళాను. సుమన్ టీవీ తరఫు నుంచి నాకు సపోర్ట్ దొరికింది, నేనే వెళ్ళాను అక్కడికి. నాకు ఎక్కడ సపోర్ట్ దొరకక సుమన్ టీవీ వల్ల నేను అక్కడికి వెళ్ళాక నాకు సాయం చేయాలని సుమన్ టీవీని అడిగాను. అడిగితే వాళ్ళు నా ప్రాబ్లమ్స్ చేసుకొని నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ వల్ల నేను ఛానల్ రిలీజ్ అయ్యాక వాళ్ళ ఊరు పెద్ద మనుషులతోని మా హస్బెండ్ మా మావయ్య ఇద్దరు పిలిపించి ఛానల్కి వెళ్ళొద్దు అమ్మాయి రమ్మనని గంగిపల్లికి పిలిచారు. 10 days తర్వాత పిలిచాక నేను గంగిపల్లి వచ్చాను. నాకు భయం వేసింది వాళ్ళు కొడతారని, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అలా కమిటీ హాల్ కుల సంఘానికి వెళ్ళాను, గౌడ్స్ కుల సంఘానికి. వెళ్ళాక అక్కడ మా హస్బెండ్ మా మావయ్య ఇద్దరు వచ్చారు, కుల పెద్దలు కూడా వచ్చారు. వచ్చాక మా హస్బెండ్ అడిగారు, మరి ఈ అమ్మాయితో 4 సంవత్సరాలు కాపురం చేసి వచ్చావు, మరి ఎట్లా అని అంటే నేను చేయలే అని చెప్పాడు ఫస్ట్. దాని తర్వాత అవును తప్పు జరిగింది, నా ఛానల్కి వెళ్ళినందుకు నా కాలు మొక్కాలన్నాడు. నేను నువ్వు తప్పు చేసి మళ్ళీ కాలు ఎట్లా మొక్కుతుంది ఆ అమ్మాయి నువ్వు అని ఊరు పెద్దవాళ్ళు అని అన్నారు. అమ్మాయిని తీసుకెళ్ళాలి, అమ్మాయిని అయితే ఇట్లా చేయొద్దు మీరు అన్యాయం. కానీ ఊరు వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర మా హస్బెండ్ ఒప్పుకున్నాక ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళారు అందరు కలిసి. తీసుకెళ్ళాక మా మావయ్య నా మీద ఇది చస్తేనే పీడ ఇరుగడవుతుందని కర్ర తీసుకొని నా మీద దాడి చేశాడు. దీన్ని తగలబెట్టేసేయాలి ఎట్లయినా, దీని వల్ల మొత్తం ప్రాబ్లమ్స్ వస్తుందని నా మీదకి అందరికి దాడి, వాళ్ళు మా ఆడపడుచు, మా అత్తమ్మ, మా బావ, మా హస్బెండ్ మొత్తం ఫ్యామిలీ నా మీద కుట్టారు. అంతలోపే మా ఊరు పెద్దవాళ్ళు అంతా వచ్చి అమ్మాయిని అట్లా ఎందుకు కిష్ణల్ బస్ తగలేయండి అంటే అమ్మాయిని అట్లా ఎందుకు కొడుతున్నారని వాళ్ళు చెప్పంగా వీడియోలు తీస్తుండగా అప్పటికి ఫోన్లు అవన్నీ తీసుకొని పలగొట్టి నన్ను ఫుల్గా కొట్టేసి ఎట్లా పడితే అట్లా చీర లాగడం అది ఇది చేశారు. నేను అక్కడే కూర్చున్నాను. నాకు దాడి జరిగినా కూడా కానిస్టేబుల్ వచ్చాడు. వచ్చినా నేను సుమన్ టీవీ ఛానల్ అక్కడ నుంచి వెళ్ళదలుచుకోలేను, నాకు ఛానల్ నుంచే ఏదైనా హెల్ప్ కావాల్సి ఉంటే నేను వాళ్ళనే నమ్ముకొని ఉన్నా కాబట్టి అని నేను అక్కడే కూర్చుని ఉండిపోయాను. కానిస్టేబుల్ వచ్చాడు, వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను అంబులెన్స్ పిలువంటే నేను లేవలేకపోయాను. నాకు ఛానల్ వచ్చే వరకు నేను లేవనన్నాను. ఎందుకంటే అన్ని విధాలుగా సాయం చేసేది నాకు ఛానల్ కాబట్టి నేను ఛానల్ని ఎక్కువ నమ్ముకొని అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. నేను వెళ్ళలేకపోయాను. దాని తర్వాత మా తోటి కోడలు కూడా నాతో పాటు వచ్చి అక్కడ ధర్నా చేసింది. చేశాక వాళ్ళు ఏమంటున్నారంటే ఏం చేసినా ఏం ధర్నా చేసినా కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు న్యాయం కాదు, ఏం చేసుకున్నా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ మీడియా ఏం చేయలేదు, ఏ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, మేము ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్టామని మా మీదనే ఉల్టా ధర్నాకు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక నేను ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకున్నా, సెకండ్ పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు అవుతుంది. నాకు ఏ కోర్టు ఏం చేసింది అన్నట్టుగా మా బావ వాళ్ళని అందరూ మాట్లాడారు. నేను అక్కడే కూర్చున్నా. 6 వరకు అందరు బయట నుంచి వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. పోలీసు వాళ్ళు 6 o'clock వచ్చి నన్ను తీసుకెళ్లి నువ్వే వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేశారు కదా అని అన్నారు. అంటే లేదు సార్ నేను వాళ్ళ మీద ఏం ధర్నా చేయలేదు అన్నా. లేదమ్మా నువ్వే చేసావు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. నేను అక్కడ నుంచి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నా మీదే కేసు చేస్తా అన్నారు. నాకు నమ్మకం అనిపించలేదు. టీవీ వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చేసి నేను హైదరాబాద్ వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ నన్ను పంపించారు. నేను అక్కడ నుంచి మళ్ళీ సుమన్ టీవీ ఆఫీస్కి హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి నా ప్రాబ్లమ్స్ ఇట్లా చెప్పాను. సుమన్ టీవీ వాళ్ళు సార్ వాళ్ళకి కాల్ చేసి లాయర్ అల్లం నాగరాజ్ సారు, రాములమ్మ మేడం, చౌదరి మేడం వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ గా హెల్ప్ చేశారు. చాలా టైం స్పెండ్ చేశారు వాళ్ళు నా గురించి. ప్రతిదీ వాళ్ళు నాకు ఏదున్నా సపోర్ట్ గా ఉంటున్నారు. నేను అక్కడికి వెళ్ళాక పోలీసు వాళ్ళకి కాల్ చేశారు. హన్మకొండ పోలీస్ వాళ్ళకి సార్ వాళ్ళు సుమన్ టీవీల నుంచి కాల్ చేసి వాళ్ళు గట్టిగా మాట్లాడారు, అమ్మాయికి సరైన న్యాయం చేయాలని. సుమన్ టీవీ వాళ్ళు గట్టిగా మాట్లాడినందుకు నాకు ఈరోజు సరైన న్యాయం జరిగింది. నేను కోర్టుకు వచ్చాను. నా మీద ఎవరైతే మా అత్త మామ వాళ్ళు దాడి చేశారో వాళ్ళు ఈరోజు కోర్టులో అరెస్ట్ అయ్యారు. నేను కోర్టు దగ్గరకు వచ్చాను.
నగర్ సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు, చాలా హెల్ప్ చేశారు నాకు. హైదరాబాద్ సుమన్ టీవీకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొకటి సరైన న్యాయం చేసినందుకు మణికంఠ పోలీస్ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంచెం అయితే న్యాయం జరిగింది. ఇంకా నా హస్బెండ్ ది బాకీ ఉంది. 4 years నాతో కాపురం చేశాడు కాబట్టి నా హస్బెండ్ ని నేను వదులుకోవద్దు అనుకుంటున్నా. కోర్టు వాళ్ళు కూడా సరైన న్యాయం చేస్తున్నారు. ఇంకొకటి అయితే నాకు నా హస్బెండ్ నా దగ్గరకు వచ్చేదాకా నేను ఇంకా పోరాటం ఇలాగే చేస్తూ ఉంటా. నాకు జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపిల్లకు జరగొద్దు. సుమన్ టీవీ వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. నేను సుమన్ టీవీ ద్వారానే నేను ముందుకు వెళ్తున్నా. ఇంకా నాకు న్యాయం జరగాలి, నా హస్బెండ్ నా దగ్గరికి రావాలి, చేసిన తప్పు ఒప్పుకోవాలని. కోర్టు కూడా సపోర్ట్ చేసింది. కోర్టు సరైన తీర్పు ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. నాకు జరిగిన నష్టానికి, వాళ్ళు చేసిన అన్యాయానికి కోర్టుకి అయితే నేను ఒకటే ఆశించగలుగుతున్నాను, అన్యాయంకి సరైన తీర్పు ఇస్తుందని. నా భర్త నా దగ్గరికి వచ్చేలా కూడా చేస్తుందని నేను కోరుకుంటున్నాను.